రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులు అందరి ఎదుట అతనితో చెప్పెను. హల్లెలూయా. మరి మోషే ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి మోషేకి వయసు అయిపోయినప్పుడు, మోషే యొక్క మరణ దినములు దేవుడు మోషేకు చూపిస్తూ ఉన్నప్పుడు మరి యెహోషువను బలపరుస్తున్నాడు. ఇక్కడ మోషే మనం గనక చూస్తే మరి ఎంతో చక్కటి మాటలు యెహోషువకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుడే నీ ముందు నడుస్తాడు యెహోషువ, నువ్వేమాత్రం కూడా భయపడకు అనేటువంటి విషయం ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి, మరి ఆ బానిసత్వం నుంచి విడిపించి మరి మోషే నడిపిస్తూ ఉన్నాడు. మరి మార్గం మధ్యంలో ఉన్నటువంటి వీరికి మరి మోషే తెలియచేస్తున్నటువంటి మాటలు, మోషే తర్వాత ఆ యొక్క నాయకత్వము యెహోషువ కనుక మరి యెహోషువను ధైర్యపరుస్తూ బలపరుస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉనికిని అక్కడ తెలియచేస్తున్నారు మోషే. మరి నిజమే, దేవుని పైన మనం కనుక భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు చెప్పినటువంటి విధంగా కనుక మనం జీవిస్తే, దేవుడే మన ముందు ఉండి మనకు తోడై ఉండి మనల్ని బలపరుస్తూ ఉంటారు. మరి ఇక్కడ యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి విషయము ఇక్కడ మోషే తెలియచేస్తున్నారు. మరి యెహోషువకు మాత్రమే కాదు కానీ ఇశ్రాయేల్ సైన్యం అంతటికి కూడా మరి దేవుడు తోడుగా ఉండి వారి ముందు దేవుడు నడుస్తూ వారికి వచ్చినటువంటి ఆపదలన్నిటిని కూడా ఆయన తొలగిస్తూ వస్తూ ఉన్నాడు. కనుక భయపడవద్దని, విస్మయం పొందవద్దు అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎన్నడూ తోడుగా ఉండేటువంటి వాడు అనేటువంటి గొప్ప ధైర్యము అక్కడ మరి యెహోషువకు మోషే ఇస్తున్నాడు. మరి ఈరోజు కూడా ఇదే వాగ్దానము మన జీవితాల్లో దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మనల్ని ఎడబాసేటువంటి దేవుడే మాత్రం కూడా కాదు. ఎప్పటి వరకు ఎడబాయడు అనంటే, మనము ఆయన్ని ఎడబాయకుండా ఉంటే, మనము ఆయన యొద్ద నుండి పారిపోకుండా ఉంటే, మనము ఆయన పైన పరిపూర్ణంగా గనక ఆధారపడి ఉంటే ఆయన మనతోనే ఉంటాడు, మనకు తోడుగా ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. అలా కాదని ఇష్టానుసారంగా గనక మనం ప్రవర్తించటం నేర్చుకుని ఆయన పైన తిరుగుబాటు చేసి ఇంకా ఎన్నిసార్లు గద్దించినా గనక లోబడకుండా ఉంటే ఖచ్చితంగా మరొకనొక దినమున ఆయన మనల్ని ఎడబాస్తారు. కాబట్టి మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి విషయములు మన చేతిలోనే ఉన్నాయి. కనుక దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము ప్రకారము దేవుని హత్తుకుని కనుక మనం జీవిస్తే మనము దేవుని తోడుతో మనం నడవగలుగుతాం. మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటారు, మనకు తోడుగా ఉండి గొప్ప విజయాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అలా కాదని గనక తిరగబాటు గనక చేస్తాము అనంటే, దేవునికి గనక దూరం అయిపోయాము అనంటే మన జీవితము బహు కష్టముగా మరి ఎంతో దుఃఖముతో నిండుకుని ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే దేవుని యొక్క మహిమ కొరకు మనం చేయాలి. కనుక మనం ఎల్లప్పుడూ దేవుని పైన ఆధారపడి ఆయనకి ఇష్టమైనటువంటి దానిలో మనం ఎదిగి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం బ్రతుకుదాం. దేవుని యొక్క తోడు మనకుండగా మనల్ని ఏది కూడా చేయలేదు. కనుక మనము ఆ రీతిగా ఆలోచించి దేవుని పైన ఆనుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్యా, మీకు వందనాలు. నిజమే ప్రభా, నువ్వు మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, అయ్యా మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు ప్రభా, మమ్మల్ని విడువక ఎడబాయక మా ముందర నడిచేటువంటి, మాకు మార్గము చూపేటువంటి మార్గదర్శివి నీవే గనుక ప్రభా, నీ పైన ఆధారపడి నేను హత్తుకుని జీవించేటువంటి ధన్యత నాకును మాకును మా అందరికీ దయచేయమని, అయాన తండ్రి అవిధేయత, అయాన తండ్రి నా ప్రభా, అయాన తండ్రి నిర్లక్ష్యము మా యొద్ద నుంచి తొలగించమని ప్రభా, అయాని వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.